ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్లున్న నేత భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఇటీవల ఇన్స్టాలో ఒక వీడియో పెట్టగానే కొన్ని గంటల్లో 10 కోట్లకు పైగా ప్రజలు ఫాలో అయ్యారు. అలాంటి వరల్డ్ లీడర్ పెట్టిన పోస్ట్నే బ్లాక్ చేసే సాహసం చేసింది మెటా. నీట్ పేపర్ లీక్ పై యువతకు మోడీ ఇచ్చిన తొలి సెల్ఫీ వీడియో సందేశం ఫేస్బుక్లో కొన్ని గంటల పాటు భారత్లో కనిపించకుండా పోయింది. అయితే వెంటనే మెటా క్షమాపణ చెప్పి అది పొరపాటుగా జరిగిందని సంజాయిషి ఇచ్చిన దేశ ప్రధాని సందేశాన్ని ఆపే అధికారం ఆ ప్లాట్ఫామ్కు ఎవరిచ్చారు అనే ప్రశ్న రాజకీయంగా, సాంకేతికంగా తీవ్ర దుమారం రేపుతోంది. గత వారం నీట్ పేపర్ లీక్ పై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోడీ ఫేస్బుక్ లో ఒక సెల్ఫీ వీడియో సందేశం పోస్ట్ చేశారు. జూలై 23న అర్ధరాత్రి దాటాక అప్లోడ్ అయిన ఆ వీడియోలో నీట్ యూజీ పేపర్ లీక్ దుష్పరిణామాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాబోయే యాంటీ లీక్ బిల్లు గురించి మోడీ వివరించారు. అయితే జూలై 28న అర్ధరాత్రి దాటిన తర్వాత 1:25 ఆ పోస్టుపై CY ఆప్షన్ నొక్కిన యూజర్లకు భారతదేశంలో ఈ కంటెంట్ ఒక చట్టపరమైన అభ్యర్థన మేరకు నిలిపివేయబడిందనే నోటీస్ కనిపించింది. అయితే ఏ చట్ట నిబంధన కింద ఈ సంస్థ ఈ అభ్యర్థన చేసిందనే వివరాలు మాత్రం అందులో ప్రకటించలేదు. దేశ ప్రధాని పోస్టునే తొలగించే ధైర్యం, సాహసం మెటాకు ఎలా వచ్చాయనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో నడుస్తోంది. దీన్ని బీజేపీ నేతలతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ప్రధాని పోస్ట్ చేసిన తొలి సెల్ఫీ వీడియోను భారత్లో ఫేస్బుక్ బ్లాక్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశాన్ని బీజేపీ నేతలు ప్రీతి గాంధీ, తజిందర్ బగ్గా తొలుత బహిర్గతం చేస్తూ అసలు ఫేస్బుక్కు సెన్సార్ చేసే లైసెన్స్ ఎవరిచ్చారని తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై తక్షణమే స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మెటా, ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్లను పిలిపించి వివరణ కోరింది. ఆ తర్వాత అదే రోజు ఉదయం ఆ వీడియోను పొరపాటున తొలగించామని చెబుతూ మెటా సంస్థ ప్రకటన విడుదల చేయడమే కాకుండా వీడియోను తిరిగి పునరుద్ధరించింది. మెటా అధికార ప్రతినిధి ఆ కంటెంట్ పొరపాటున తొలగించబడిందని, తమ దృష్టికొచ్చిన వెంటనే పునరుద్ధరించామని క్లుప్తంగా ప్రకటించారు. ఫలితంగా ఆ వీడియో ఇప్పుడు భారత్లో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే లీగల్ రిక్వెస్ట్ నోటీస్ ఎందుకు కనిపించిందనేది మెటా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇదే అసలు ప్రశ్న. కేవలం టెక్నికల్ గ్లిచ్ అయితే చట్టపరమైన నోటీస్ ఎందుకు వచ్చిందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అధికారులను పిలిపించి వివరణ కోరే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన 36 రోజుల ఆందోళన సందర్భంగా జెన్జీతో మోడీ నేరుగా మాట్లాడిన తొలి సందేశం అది. ఆ వీడియో ప్రభావంతోనే మోడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు రాత్రికి రాత్రే 10 కోట్ల మార్కును దాటారు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లున్న రాజకీయ నేతగా ట్రంప్ కంటే 2 ఇంతలు ఎక్కువగా ఫాలోవర్లతో మోడీ కొనసాగుతున్నారు. ఇంతటి భారీ డిజిటల్ ప్రభావమున్న నేత పోస్టు కూడా బ్లాక్ కావడం అనేది ఆ ప్లాట్ఫామ్ జవాబుదారీతనంపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో మెటా ప్రతినిధులను పిలిపించి మోడీ ప్రభుత్వం ఎలాంటి వివరణ కోరుతుంది, వారిచ్చే వివరణతో సర్కార్ సంతృప్తి చెందుతుందా? ఇప్పటికే గతంలో ట్విట్టర్ వ్యవహార శైలిపై తీవ్రమైన ఆగ్రహం ప్రదర్శించిన మోడీ సర్కార్ ఇప్పుడు మెటా విషయాన్ని ఏ స్థాయిలో పరిగణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. మెటా క్షమాపణలు చెప్పి వీడియో పునరుద్ధరించినంత మాత్రాన ఈ ఎపిసోడ్ ముగిసిపోయినట్లేనా? టెక్నికల్ ఎర్రర్ అని చెబుతూనే లీగల్ రిక్వెస్ట్ నోటీస్ ఎందుకు కనిపించింది అనే దానికి మెటా నుంచి జవాబు రావాల్సి ఉంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గ్లోబల్ హెడ్లను పిలిపించడం చూస్తుంటే కేంద్రం దీన్ని కేవలం సాంకేతిక పొరపాటుగా కొట్టిపారేసేలా కనిపించడం లేదు. దేశ ప్రధాని పోస్టే ఇలా ఆగిపోతే సాధారణ పౌరుల డిజిటల్ గొంతుకకు ఎంత భద్రత ఉందనే విస్తృత చర్చకు ఇది దారి తీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.